వివేక హత్య కేసులో కీలక సాక్షి దస్తగిరిని కడప సెంట్రల్ జైల్లో బెదిరించిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. 2023 నవంబర్ 28న జైల్లో దస్తగిరిని A5 నిందితుడిగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోతుగా విచారణ చేయాలని 4 సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే దస్తగిరిని బెదిరించిన రోజు జైల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను ఎస్పీ విచారిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో A5 నిందితుడిగా ఉన్న దస్తగిరిని బెదిరించిన కేసులో విచారణ ప్రారంభమైంది. వివరాలు కడప నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ్ చంద్రిక వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షి అయిన దస్తగిరి అప్పట్లో 2023 నవంబర్ 28న ఈ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధానంగా కీలక నిందితుడైన అంటే A5 నిందితుడు అతని కుమారుడు అంటే A5 శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, ఇతను డాక్టర్ కడపలో. చైతన్య రెడ్డి ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు దస్తగిరిని కలవడం జరిగింది. దస్తగిరిని కలిసి గతంలో నీకు నువ్వు అప్రూవర్ గా మారినప్పుడు అప్పట్లో జరిగిన అన్ని కూడా ఇప్పుడు ఫాల్స్ కింద చెప్తే నువ్వు ఇదంతా చెప్పింది సిబిఐ ప్రెజర్ మేరకు, సునీత దంపతుల ప్రెజర్ మేరకు చెప్పానని ఇప్పుడు మొత్తం ఇప్పుడు నువ్వు సాక్షి చెప్తే నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని బెదిరించడమే కాకుండా అలాగే ఒకవేళ నువ్వు అలా చెప్పకపోతే బయటకు వస్తే నీకు ప్రాణమే ఉంటుంది, తప్పకుండా నిన్ను చంపడం ఖాయమని చెప్పి అప్పట్లో బెదిరించాడు. ఆ బెదిరింపుకు సంబంధించి 2023 అప్పట్లో రిమ్స్ పోలీసులు కేసు కూడా దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఆ ఎపిసోడ్ మొత్తం పైన ఏం జరిగింది ఆ రోజు సెంట్రల్ జైల్లో అని చెప్పి ఒక విచారణ కమిటీకి వేశారు. 4 బృందంతో కలిపి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ జైలు సూపరింటెండెంట్ కూడా ఈ రోజు విచారిస్తున్నారు. ఈ లోకల్ గా DMHO, RDO మొత్తం 4 సభ్యులు 4 సభ్యులతో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దీంట్లో వాస్తవాలు తేలితే అందరిపై కూడా చర్యలు ఉండే అవకాశం విజయ్ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.